నెక్స్ట్ రాబోతున్న రెండు కపుల్స్ ఆల్రెడీ షెఫ్ హ్యాట్స్ వేసుకొని సిద్ధంగా ఉన్నారు. జ్యోతి సందీప్ అండ్ మధు ప్రియాంక. లెట్స్ వెల్కమ్. ఓకే గైస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు బాగా తెలుసు అండ్ ఎట్ ద సేమ్ టైం డెమో కూడా చూసారు మీరు. వాళ్ళు చేయడం ఎలా చేయాలి ఎలా చేయకూడదో కూడా మీరు దాని ద్వారా నేర్చుకున్నారని అనుకుంటున్నాం. ఏమంటారు? అంతే. ఓకే, మరి మీకు రాబోతున్న ఆ అతి కష్టమైన ఐటమ్ ఏంటో మన జడ్జెస్ అడిగి కనుక్కుందాం. జడ్జెస్, ఓవర్ టు యూ. సెట్ దోశ. మీరు ఇప్పటివరకు మీ లైఫ్ లో టేస్ట్ చేసిన ది బెస్ట్ సెట్ దోశ ఏమైనా మీకు ఆ మెమరీ గుర్తుందా? మై మదర్స్. అవునా? ఆఫ్ కోర్స్. She makes amazing set dosa. So ఈ రోజు మీరు వచ్చి క్యారెట్ యూస్ చేసి కొరియండర్ యూస్ చేసి సెట్ దోశ చేయాలి. శివబాలాజీ గారు, మీరు టేస్ట్ చేసిన ది బెస్ట్ ప్రొడక్షన్ లోని సెట్ దోశ ఏమో మన శివబాలాజీ గారికి ఇష్టం. వాళ్ళ అమ్మ చేసిన సెట్ దోశ అంటే తనకిష్టం కాబట్టి తనని ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టం. ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు చేస్తున్నారు. అది సెట్ దోశ అవుతుందో ఏమైందో చూసేద్దాం. ఐ యు గైస్ రెడీ? మరి ట్విస్ట్ ఏది, బాల్ ఏది? బాల్ తీసుకోండి అమ్మా, జిమ్ బాల్స్. Your time starts in 3, 2, 1, go! వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. దోసపిండి టేస్ట్ చేసి చూడండి, ఉప్పు ఉందో లేదో, లేకపోతే ఏంటి శ్రీముఖి నో క్లూస్. ఏ వాటే 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 బ్యూటీ. టేస్ట్ చూడకుండా ఉప్పు వేసేసిన మధు, మరి ఏం జరుగుతుంది? అది విషంగా మారుతుందా ఏంటి చూడాలి. నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాందే, దూరం ఇంకా మిక్స్ చేయి, బాగా ఇలా చేయి. ఉడకబోస్తాందే. వాళ్ళు క్యారెట్ అండ్ కొత్తిమీర సెట్ దోశ అడిగారు, మీరు ఏం క్యారెట్ కొత్తిమీర ఏం తెచ్చుకోలేదు. నీట్నెస్ కి మారుపేరని అనిపిస్తుంది. వావ్, క్యారెట్ కిచిడి. సరే ఫస్ట్ అది వేసి. ఆహా, నీట్నెస్ పీల్ చేసి దాని తర్వాత గ్రేట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు డైరెక్ట్ గ్రేట్ చేసేసారు. మరి నీట్నెస్ కూడా మార్క్స్ కట్ అవుతాయి. వాష్ చేసుకున్నాం. వాష్ చేశారు, బట్ పైన తొక్క తీయలేదు ఫ్రెండ్స్. వావ్, నాకే తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సెట్ దోశ రెడీయా? ఇదే మ్యాజిక్. బయటంతా ఉడకాలి, ఇక్కడ పచ్చిగా ఉండాలన్నమాట. అది తిని వాళ్ళు చచ్చిపోవాలి. ఫస్ట్ ఇది బొక్కడినట్టే, ఎందుకంటే పిండి అట్లానే ఉంది లోపల. జడ్జెస్, దీనికి మీకు జస్ట్ సెట్ దోశనా ఏదైనా వడకరి చట్నీ ఏమన్నా కావాలా? చేస్తారా? వడకరి చేస్తారంటే చేయమని చెప్పండి. ఫస్ట్ ఇది బొక్కడిపోయిందని సెకండ్ ఇది ఇంత బాగా ఇస్తారా? చూసారా విక్రమ్ గారు, ఇలా నీట్ గా చేయాలి. ఏదో తాగేసిన కోతిలాగా దడేల్ 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 దడేల్. అవసరం లేదండి, టేస్ట్ గా చేయాలి, నీట్ గా కాదు. మాడింది. అయ్యయ్యో, వావ్. కెన్ ఐ ఈట్ యువర్ సెట్ దోశ? అప్పుడు క్వాంటిటీ తగ్గుద్ది, పర్వాలేదా జడ్జెస్ ముందు? వావ్, రెండో సెట్ దోశ రెడీ ఫ్రెండ్స్. చూసారా, ఇది కూడా బొక్కడిపోయింది, మధ్యలో పిండి 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 పిండి. ఇప్పటి వరకు వీళ్ళు రెండు సెట్ దోశ చేశారు. చూస్తే బానే ఉన్నాయని అనిపిస్తుంది. పిండి పిండి అయితే ప్రస్తుతానికి ఏది లేదు. వీళ్ళు ఇక్కడ కొత్తిమీర ఫ్రై కూడా ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. నిన్ను చూస్తే ఎట్లా ఉంటుంది. నన్ను చూస్తే అట్టే ఉంటాది, దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది. వావ్, మీ థర్డ్ సెట్ దోశ పర్ఫెక్ట్ గా వచ్చింది. అటువైపు 3 సెట్ దోసెస్ అయ్యాయి, ఇటువైపు అయ్యాయి. వీళ్ళై బుజ్జి బుజ్జిగా క్యూటీ క్యూటీ ఉన్నాయి. అటు పన్ను ఉన్నాయి. తొందరగా
తొందరగా వేయాలి. ఆ టైంలో అంత స్లోగా చేస్తే ఎలా? పాపం ఆయన పిచ్చోడైపోయి అందుకే ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి భార్యలకి హెల్ప్ చేస్తే ఈ రౌండ్ అయిపోయే లోపల ఆయన సిద్ధులాగా అందుకే చెప్పేది ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వు వంట నేర్చుకోవాలి. అమ్మా ఇప్పుడు చూసాను ఈ ఫేస్. ఏదో ఒకసారి ముద్దు పెట్టుకోండి ఇద్దరు. ఆహా తగలలేదు. ఏమైనా హెల్ప్ చేయమంటారా? క్యారెట్ కొత్తిమీర ఒక్కసారి దాంట్లో పిండిలో వేసి అంత వేసి. అయ్యయ్యో సందీప్, నువ్వు అంతా బాధేసి వెనక అది మార్చేస్తున్నావు సందీప్. సెట్ దోశ అంటే ఎలా ఉండాలి? నున్నగా, సాఫ్ట్ గా, జ్యూసీగా ఉండాలి. ఇలా మాడిపోయి ఉండొద్దు. రోస్ట్ ఎక్కువ చేయొద్దు బేటా. ప్యాన్ మాడింది అనుకుంటే కొంచెం వాటర్ జల్లు, పుస్తలు వస్తే చూడు. కొత్త రూల్ అలర్ట్. వైఫ్స్ కూడా అందరూ నోరు మూసుకోవాల్సిందిగా కోరుకున్నారు. స్నేహ గారు, మీ అమ్మగారి సెట్ దోశని మాత్రం మీరు మర్చిపోయే టైం వచ్చింది. ఎందుకనంటే ఏది బాగుంది? రెండు నాకు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దాంట్లో కారం వేయి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే గుర్తొస్తుంది నాకు వాళ్ళు చూస్తుంటే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే బొక్కడిపోయింది. 1 minute to go. ప్రెజెంటేషన్ ప్లేటింగ్ స్టార్ట్ చేసేవలసిందిగా కోరుకుంటాం. జ్యోతి పాపం ఇలా ఉంది. ఇలాగైపోయినట్టు బాబోయ్. సామి నా సామి నా సామి. ముందుకు రా అంట. ఏం చేస్తున్నా చెప్పొచ్చుగా కొంచెం. చాలా అంతే. క్యారెట్ వేసి కొత్తిమీర వేసి. అచ్చా లైఫ్ అంటే మినిమం. వావ్, ఈయనేదో క్యారెట్ తో ఫ్లవర్ ట్రై చేస్తున్నాడు. ఆ ఫ్లవర్ అవుద్దా, మీరు ఫ్లవర్ అవుతారో చూడాలి మరి. మీరేంటి ఏదైనా పిరమిడ్ ప్లాన్ చేశారా గార్నిష్ కి? మాడిపోయిందిరా. అయ్యో 30 seconds to go for garnishing. వాళ్ళు గార్నిష్ చేసే లోపల ఒక దోశ నేను రాకేష్ కోసం. Five, 4, 3, 2, 1. Time up. Okay, so very set dosas with carrot, కొత్తిమీర and some amazing garnish రెండు వైపుల నుంచి సిద్ధంగా ఉంది. మరి ప్రెజెంటేషన్ కోసం ప్రెజెంటేషన్ టేబుల్స్ వచ్చేసేయండి కపుల్స్. సో సెట్ దోస సార్ రెడీ. ఫస్ట్లీ వైఫ్స్ ని అడిగి కనుక్కుందాం, మీకు ఎలా అనిపిస్తుంది అది చూస్తుంటే? ఓకే, నాట్ బ్యాడ్. అంటే మినిమం ఐడియా లేనివాడు ఆ మాత్రం చేశాడంటే ఓకే అనిపిస్తుంది. మీ ఆయన అసలు ఇంట్లో వంట వండుతారా? అస్సలు వండరు, కిచెన్ వైపు కూడా చూడరు. ఓకే, సో జ్యోతి, ఇటువైపు మీ ఆయన చేసిన సెట్ దోసాస్ అండ్ ప్లేటింగ్ అదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ 10 సంవత్సరాల నుంచి నన్ను మోసం చేసావా? నేను మోసపోయానా? స్టవ్ ఆన్ చేసి ఇంత పర్ఫెక్ట్ గా చేశారంటే యు నో అబౌట్ కుకింగ్, రైట్? నాకు ఏమీ రాదు అసలు. ఇది నాకు చాలా పెద్ద టాస్క్. మీరు అసలు ఎప్పుడు ట్రై చేయలేదు వంట? అసలు జీరో. నేను చూద్దాం. ఇదైతే వాళ్ళ వైఫ్స్ ఒపీనియన్, కానీ మనకి జడ్జెస్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీలోని కోఆర్డినేషన్ ని అంతా నోటీస్ చేశారు. ఇప్పుడు క్వాలిటీ, టేస్ట్, ప్రెజెంటేషన్ అండ్ ప్లేటింగ్ ని చెక్ చేయడానికి వచ్చేస్తున్నారు మన జడ్జెస్. లెట్స్ వెల్కమ్. అచ్చా లైఫ్ అంటే మా జడ్జెస్ కి 2 ప్లేట్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది స్నేహ గారు? ముందుగా కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. బోత్ చాలా కామ్ గా కంపోజ్ గా కుక్ చేశారు. అది నాకు చాలా నచ్చింది. చూడడానికి కూడా బోత్ ఆర్ సో అపీలింగ్ అండ్ లుకింగ్ నైస్ కదా. అంటే మీకు టేస్ట్ చేయాలనే ఫీలింగ్ పర్సన్ హూ డజంట్ నో కుకింగ్ ఇంత చేస్తున్నారంటే గుడ్ అండి. థ్యాంక్స్ మ్యామ్. శివబాలాజీ గారు మీకు? బాగా చేశారు, పర్ఫెక్ట్ గా చేశారు. యాక్చువల్లీ సెట్ దోశలో తిప్ప కూడా జనరల్ గా. సార్ మీరు పిహెచ్డి చేశారా? సరే సర్లే. చూడ్డానికి అయితే బాగుంది అని అంటున్నారు, మరి టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో ఏంటో చెప్తారు. ఓకే, సో ఫస్ట్ స్నేహ గారు. శ్రీముఖి, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు? నేను చేసిన ఫస్ట్ వంట స్నేహ స్నేహ గారు స్నేహ గారు తినడం.
చట్నీ కూడా మీరు చేసి ఉంటే ఐ థింక్ యూ డన్ కదా ఈజీగా చట్నీ. ఎస్ మ్యామ్, యా. ఎలా చేస్తారు? మిక్సీ ఉందా? రోట్లో ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఆవిడని కింద బట్టి చట్నీ ఉంటుంటే బాగుండేదని మీ అభిప్రాయం. బట్ మీరు ఇచ్చిన దాని ప్రకారం జస్ట్ సెట్ దోస కాబట్టి ఫస్ట్ మీరు కూడా బాగుంది. లే. వచ్చేసింది కాన్ఫిడెన్స్ ఒక్క సెట్ దోశకి. స్నేహ గారు చెప్పినట్టు టమాటో చట్నీ ఉంటే అదిరిపోయేది. నెక్స్ట్ కపుల్ రాకేష్ సుజాత వాళ్ళు వస్తారు, అప్పుడు టొమాటో చట్నీ చేయమని చెప్దాం. వాళ్ళే టమాటో లాగా ఉన్నారు ఎర్రగా. సో ఇప్పుడు మధు అండ్ ప్రియాంక చేసిన సెట్ దోస. యాజ్ యూ సెడ్ చట్నీ ఉంటే పర్ఫెక్ట్గా ఉండేది. బట్ బ్లాంక్గా తినాలంటే ఇది కొంచెం ఐ లైక్ ఆల్సో క్రిస్పీగా బీపీ కొంచెం తక్కువ ఉంది కదా దీంట్లో. సాల్ట్ కొంచెం తక్కువ ఉంది. లేదు, ప్రెసెంటేషన్ వైజ్ ఇద్దరిది బాగుంది. సెట్ దోస కొన్ని ప్లేస్లు అలా ఇస్తారు, కొన్ని ప్లేస్లు ఇలా కూడా ఇస్తారు. టేస్ట్ వైజ్ బోత్ ఆర్ గుడ్, బట్ ఓన్లీ ది సాల్ట్ కంటెంట్ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉంది, కొంచెం తక్కువ ఉంది అంతే. అండ్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇద్దరు బాగా చేశారు అండ్ చాలా నీట్ గా చేశారు, అది కూడా చెప్పచ్చు. థ్యాంక్ యూ. ప్రియాంక ఫేస్ లో జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చూసాను, ఒరే నీ వెయ్యరా, బట్ చాలా కంట్రోల్ చేసుకుంది. ఇక్కడ సందీప్ అయితే నువ్వు ఆగివే, ఎందుకే నన్ను చంపేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ అన్న. ఇదన్నమాట మీ జడ్జ్మెంట్. మీరు వెళ్ళి హ్యాపీగా స్కోర్స్ ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ జడ్జెస్. సో కంగ్రాచులేషన్స్, అద్భుతమైన సెట్ దోసాలు వేసేసారు, అద్భుతమైన కమెంట్స్ వచ్చేసాయి, మార్క్స్ ఇంకా వాళ్ళు వెళ్ళి నోట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ దగ్గర ఉన్న ఈ సెట్ దోసాలు వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకోండి ఫ్రెండ్స్. బాయ్.